మామ్స్ కిచెన్. సో ఈ రోజు నేను మంచి ఫుడ్ టేస్ట్ చేద్దామని కేపీహెచ్పి లోని హంగర్ చాయిస్ కి వచ్చేసాను. సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనం అందరం ఏం చూసుకుంటాం, అఫోర్డబుల్ ప్రైస్ కదా, ప్రైజెస్ కూడా అఫోర్డబుల్ గానే ఉంటాయి. సో నేను ఆల్రెడీ ఇక్కడ విజిట్ చేశాను, ఫుడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఈరోజు మీకు చూపిద్దామని నేను వచ్చేసాను. సో ఇంకా వెరైటీస్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అవన్నీ తెలుసుకుందాం పదండి. సో నేను లోపలికి అయితే వచ్చేసాను. సో ఒకసారి కిచెన్ లోకి వెళ్ళి ఫుడ్ ఏమేమి ఉన్నాయి, ఏం ప్రిపేర్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. గారు ఎలా ఉన్నారు? అయితే హంగర్ చాయిస్ నేను ఆల్రెడీ విన్నాను. సో చాలా మంది రివ్యూ కూడా ఇచ్చారు, బాగుంటది ఇక్కడ ఫుడ్ కానీ, క్వాలిటీ కానీ, క్వాంటిటీ కానీ చాలా బాగుంటది అని. సో ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఏంటి? యాక్చువల్ మేము మే 2021 స్టార్ట్ చేసాము. అది టోటల్లీ లాక్డౌన్. ఈవినింగ్ మార్నింగ్ 10 o'clock లాక్డౌన్ స్టార్ట్ అయ్యారు. సో మేమంతా ఎట్లా అంటే ఆన్లైన్లోనే చేసాం ఫుడ్. 6 months ఆన్లైన్ డెలివరీ, నో కస్టమర్, అంటే డైనింగ్ లేదు. సో ఆ టైంలోనే మేము కొంత లెర్నింగ్ అన్నమాట, మాకు కూడా ఫుడ్ ఎలా ఇవ్వాలి కస్టమర్ కి. సో చాలా మందికి కరోనా టైంలో లాస్ అయ్యారు కదా, అంటే ఏవి నడవలేవు, కానీ మీకు లేదు, మాకు ఆన్లైన్ బాగా జరిగిందండి. అలా ఇలా బయట నుంచి ఫుడ్ ఏం తినలేరు కదా చాలా మంది. మేము పార్సల్స్ తీసుకెళ్ళాము, టేక్ అవే బాగా నచ్చింది. అంటే సెకండ్ వేవ్. సో సెకండ్ వేవ్ లో స్టార్ట్ చేసినాము. ఇంటర్నల్ మేము కూడా కొంత లెర్నింగ్, ఎలా ఫుడ్ చేయాలి, మంచి ఫుడ్ ఎలా ఇవ్వాలి. సో మా దగ్గర ఎలాంటి ఫుడ్ కలర్ లెస్ అన్నమాట, కలర్ అసలు యూజ్ చేయాలి, నేచురల్ కలర్స్ ఉంటాయి. అజినోమోటో అసలు వాడము బిర్యానీస్ లో కానీ. సో మనం పర్ పర్సన్ ఎట్లా అంటే 200 to 300 కి క్లోజ్ అయిపోవాలి. మెనూ కూడా లెస్ ప్రైస్ ఉంటుంది. సో హోమ్లీ ఫుడ్ ఉంటుంది. అవును, నేను చూసాను ఎన్విరాన్మెంట్ గా అంతా చాలా బాగా అనిపించింది. కస్టమైజ్డ్ ఉంటుంది, కస్టమర్ ఏది కావాలంటే అది చేసిస్తారా? సో ఇప్పటికి 2 years అవుతుందా స్టార్ట్ చేసి? ఆల్మోస్ట్ 2 years. ఈ మే 26 2 years ఎలా రెస్పాన్స్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ చాలా ఇంప్రూవ్ అయ్యింది. డైనింగ్ పెరిగింది, రెగ్యులర్ కస్టమర్స్ మాకు వన్స్ ఒకసారి డైనింగ్ విజిట్ చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంటారు మాకు కస్టమర్స్ అంతా. అక్కడికి వెళ్ళాం సార్, ఇక్కడికి వెళ్ళాము, ఆ ఫుడ్ ఈ ఫుడ్ ఎంత తిన్నాం కానీ డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో మన దగ్గరికి వచ్చినాక అంటే 1 or 2 hours ఫ్రీ అయిపోతుంది అన్నమాట. వాళ్ళకి బ్లోట్ అవడం అలాంటి ఉండదు, ఫ్రీగా డైజెషన్ ఉంటుంది. సో మా ఫుడ్ కూడా పిల్లలు బాగా లైక్ చేస్తుంటారు. సో ఏముంటాయి మన దగ్గర స్పెషల్స్, ఏముంటాయి, ఎలాంటి ఫుడ్ ఉంటుంది? స్పెషల్స్ అంటే మనం ఇప్పుడు తందూరి ఐటమ్స్ లో తీసుకుంటే మా దగ్గర తంగడి కబాబ్ అనేది బాగా పోతుంది. తంగడి కబాబ్, చికెన్ తంగడి కబాబ్, మరి ముగ్గు మలై కబాబ్, అది బాగా స్మూత్ ఉంటుంది. సో ఈజీ అన్నమాట, వితౌట్ ఆయిల్, ఓన్లీ బటర్ తో యూజ్ చేస్తాం. ఓన్లీ బట్టి మీద కాల్చడం చేస్తాం. సో నెక్స్ట్ ఇంకా ఇండియన్కి వస్తే మాకు బిర్యానీస్ బాగుపోతాయి. మా గోల్కొండ బిర్యానీ మా దగ్గర బాగుంటుంది. బొట్ట బిర్యానీ, సో అది ఫేమస్. బొట్ట బిర్యానీ అంటే ఈక్వల్ టు 4 members షేర్ చేసుకోవచ్చు. సో అది ఎక్కడ స్పెషల్? యాక్చువల్ గా మేమే ప్లాన్ చేసాం. మీరే ప్లాన్ చేశారు. పర్ డే ఎంత మంది వస్తారు నార్మల్ గా? పర్ డే అంటే మాకు ఒక్కొక్క వన్స్ ఫుల్ అయిన డైనింగ్ 56 members క్లోజ్ అవుతారు. అలా 3 times అవుతుంటుంది. సో వీకెండ్స్ ఎక్కువగా? వీకెండ్స్ ఫుల్ ఉంటుంది. మాకు మార్నింగ్ 11:30 స్టార్ట్ చేస్తే నైట్ 11:30 వరకు కంటిన్యూషన్ ఉంటుంది. 11:30 నైట్ 11:30 వరకు. నో క్లోజింగ్ టైం క్లోజింగ్ ఉండదు. లంచ్ టైం కూడా క్లోజ్ ఉండదు, కంటిన్యూగా ఉంటుంది. అయితే ఈ మసాలాలు వచ్చేసరికి అదే మనకు మెయిన్ కదా. మసాలా మేమంతా హైజీనిక్ వాడతామండి. సో ఆయిల్స్ కూడా రీయూజ్ ఉండదు మాది, 1 time యూజ్ ఉంటుంది ఆయిల్స్ కూడా. సో రెసిపీస్ ఏంటంటే హై క్వాలిటీ ఉంటాయి, అందువల్ల మాకు డైజెషన్స్ కూడా అలా ఇబ్బంది ఉండదు అన్నమాట. సో ఈజీగా ఉంటుంది. ఈ కారం కానీ ఇవన్నీ మీ హోమ్ మేడ్ అయినా? మళ్ళీ కారం అయితే బయట తీస్తాం, కొన్ని మేమే తయారు చేసుకుంటాం. మసాలా మాస్టర్ ప్రిపేర్ చేస్తారు. ఇది దేనికైనా సరే ఓన్ ప్రిపరేషన్ టోటల్ మసాలాలు. సో గ్రేవీస్ కానివ్వండి, ఇవన్నీ ఓన్ ప్రిపరేషన్. రెడీమేడ్ ఏది యూజ్ చేయమని, రెడీమేడ్ అసలు ఏది ఉండదు. సో కిచెన్ కి వచ్చేసరికి ఎలా ఉంటది? చికెన్ చాలా హైజీనిక్ ఉంటుంది అన్నమాట. మార్నింగ్ టైం 11 కంతా క్లీనింగ్ అయిపోతుంది. సో మళ్ళీ 4 o'clock క్లీనింగ్ ఉంటుంది, మళ్ళీ 11:30 క్లీనింగ్ ఉంటుంది.
సో మీరు చూస్తుంటారు. అవును, చాలా నీట్ గా చాలా బాగుంది. 3 టైమ్స్ చేస్తుంటాము. ఇక్కడ కూడా డైనింగ్ కూడా మాకు మొత్తం కొలెంతో క్లీన్ చేస్తుంటాము. కస్టమర్స్ కూడా వచ్చి హ్యాపీగా రిలాక్స్డ్ కూర్చొని. సో వాళ్ళ రివ్యూ ఎలా ఉంటది అంటే నార్మల్ గా? వాళ్ళు చాలా పాజిటివ్ ఉంటది. ఎవరు వచ్చి మాకు నెగిటివ్ అసలు లేదు ఇంతవరకు. నేను విన్నాను చాలా బాగుంటది. వాళ్ళకి నచ్చకపోతే రిపీట్ చేస్తాము. వాళ్ళకి ఎలా కావాలంటే అలా. సో ఫుడ్ కూడా కస్టమైజ్ చేస్తాం. నీట్ గా చేసి ఇస్తాం అన్నమాట. సో కేపీహెచ్పీ లో ఇది ఫస్ట్ బ్రాంచ్ కదా? ఫస్ట్ బ్రాంచ్ అండి. నెక్స్ట్ బ్రాంచ్ కు ప్లానింగ్ ఉంది. సో ఇంకా బ్రాంచెస్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. సో ఒక్కసారి ఎండ్ లో లొకేషన్ ఒకసారి క్లియర్ గా చెప్పండి. మనకి ఇది హైదరాబాద్ అండి, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు. హౌసింగ్ బోర్డు అందరికి తెలిసిందే. హౌసింగ్ బోర్డు అనేది బిగ్గెస్ట్ కాలనీ ఇన్ ఏషియా యాక్చువల్లీ. సో అందులో రోడ్ నెంబర్ 4లో డాక్టర్స్ కాలనీ అంటారు. సో MIG 415. చేసే టైం వచ్చేసింది. నా ముందైతే బిర్యానీ స్టార్టర్స్ అన్ని కనిపిస్తున్నాయి. సో టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి ఏంటి నేను మీకు చెప్పేస్తాను. సో ఫస్ట్ అయితే మనం లాలీపాప్ తో స్టార్ట్ చేద్దాము. లాలీపాప్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరు చాలా ఇష్టం కదా. సో పర్ఫెక్ట్ గా ఉంది, చాలా బాగుంది. చిన్నపిల్లలు అయితే ఖచ్చితంగా లైక్ చేస్తారు, చాలా బాగుంది. సో ఇది ఇక్కడ స్పెషల్ ఐటమ్ ప్రాన్స్తో ఇంకో ఐటమ్ ఉంది. సో దీని షేప్ చూసారా ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి స్ప్రింప్ బాల్ అంట. సో లోపల వచ్చేసి మనకి ప్రాన్స్ పెట్టారు. సో షేప్ అయితే రౌండ్ గా చాలా బాగుంది. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది. బయట మొత్తం క్రంచీగా, లోపల అయితే మెత్తగా సాఫ్ట్ గా చాలా బాగుంది. సో చిన్నపిల్లలకైతే పర్ఫెక్ట్ అని చెప్పచ్చు, అంత బాగుంది. సో మనం 2 స్టార్టర్స్ ట్రై చేసాము, చాలా బాగుంది. ఇది కూడా ఇక్కడ మెయిన్. అలాగే సో ఇది వచ్చేసి చికెన్ జాస్మిన్ సీక్ కబాబ్ అంట. సో ఒకసారి షేప్ చూడండి, ఇక్కడ షేప్స్ కూడా అన్ని డిఫరెంట్ గా చాలా బాగున్నాయి. సో పెద్దవారికైనా చిన్నవారికైనా చాలా ఈజీగా తినేస్తారు, అంత బాగున్నాయి. టేస్ట్ విషయానికి వస్తే ఇంకా ఎక్సలెంట్ గా ఉంది. సో ఇది ఒకసారి చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. ఇది టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. సో ఇది చికెన్ తో చేశారంట. సో చిన్నపిల్లలకైతే ఇది చాలా బాగుంటది. ఎలా అంటే చికెన్ మొత్తం స్మాష్ చేశారు కాబట్టి బోన్స్ అలా ఏం లేకుండా ఎక్సలెంట్ గా ఉంది. సో ఇప్పుడు నేను ట్రై చేసిన ఐటమ్స్ అన్ని ఇక్కడ అన్ని మెయిన్ అన్నమాట. స్పెషల్ ఐటమ్స్ నేను ట్రై చేసి చూపిస్తున్నాను, అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు వచ్చేసి ఇంకో ఐటమ్ ట్రై చేద్దాం. నవాబీ ముర్గంట ట్రై చేద్దాం. సో స్మెల్ అయితే ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా వస్తుంది. సో ఒకసారి చూడండి. చాలా బాగుంది, డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇది వచ్చేసి మంచి బటర్ నాన్ రోటీకి అయితే చాలా బాగుంటుంది. విత్ ఆమ్లెట్ కూడా ఇచ్చారు, మంచిగా ఆమ్లెట్ తో సర్వ్ చేశారు. ఇక్కడ సర్వింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒక్కొక్కటి సర్వ్ చేయడం కానీ వడ్డించడం కానీ ఎక్సలెంట్ గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్టార్టర్ ట్రై చేద్దాం. సో ఇది వచ్చేసి స్టవ్ పన్నీర్. సో వెజ్ వాళ్ళకి కూడా మంచి ఆఫర్ అన్నమాట. సో నేను ఇప్పటివరకు నాన్ వెజ్ ట్రై చేశాను, ప్రతి ఒక్కటి కూడా ఎక్సలెంట్ గా ఉంది. కొన్ని ఐటమ్స్ అయితే మనం ఎక్కువగా ఆయిల్లో చేస్తాం కదా, అలా కాకుండా మంచిగా కాల్చి అలా ఇచ్చారు, చాలా బాగుంది. పన్నీర్తో చేసింది కూడా ఎక్సలెంట్ గా ఉంది. సో ఇదైతే మంచి రోటీస్ కలా బాగుంటుంది. గ్రేవీ కూడా ఎక్సలెంట్ గా ఉంది. సో స్టార్టర్స్ అయితే ఎక్సలెంట్ గా చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఎవరైనా తినొచ్చు. సో ఇప్పుడు మనము హంగర్ చాయిస్ లో మెయిన్ అయిన జహాంగీర్ బిర్యానీ ట్రై చేస్తున్నాము. సో ఇది ఎలా ఉందో ఏంటో చూద్దాము. సో ఇప్పటివరకు ట్రై చేసిన స్టార్టర్స్ అయితే చాలా అంటే చాలా ఎమ్మిగా చాలా బాగున్నాయి. సో ఒకసారి బిర్యానీ కూడా చూద్దాం. చాలా బాగుంది.
డిఫరెంట్గా ఉంది టేస్ట్. సో నార్మల్ బిర్యానీ లానే ఉంటుంది అనుకున్నాను నేను, కానీ చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. పీస్ కూడా మంచి జ్యూసీగా టెండర్గా ఉంది. సో ఇంకో బిర్యానీ కూడా ఉంది, అది కూడా ట్రై చేద్దాం. సో ఇక్కడ ఇది చాలా స్పెషల్ బుట్ట బిర్యానీ అంట, చాలా బాగుంది. ఒకసారి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది ఈజీగా నాకు తెలిసి 4 to 5 మెంబర్స్ మంచిగా సఫిషియంట్గా తింటారు. సో ఇందులో వచ్చేసి మనకి చికెన్, మటన్, చికెన్ 65 ఎగ్తో సర్వ్ చేశారు, చాలా బాగుంది. అలాగే ఫిష్ కూడా. సో ఇది వచ్చేసి నాకు తెలిసి 4 to 5 మెంబర్స్ ఈజీగా తినేస్తారు. ఒకసారి చూడండి ఎంత బాగుంది. సో ఇది ఇక్కడ వచ్చేసి చాలా స్పెషల్. సో ఇది కూడా ఒకసారి ట్రై చేస్తాను నేను, టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. సో బుట్ట బిర్యానీ చూపించాను కదా, అది ట్రై చేస్తున్నాను. ఫస్ట్ రైస్ తింటున్నాను. చాలా బాగుంది, నో వర్డ్స్ అనమాట, ఇంకా తింటూనే ఉండాలనిపిస్తుంది, అంత బాగుంది. ప్రతి ఒక్క టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. సో ఖచ్చితంగా విజిట్ చేయండి, అస్సలు విజిట్ చేయకుండా ఉండకండి. సో ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో అన్నా రావచ్చు. మెయిన్గా చెప్పాలి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ చూసుకుంటాం కదా మనం, అయితే ఖచ్చితంగా ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంది. అంబియన్స్ కూడా మంచిగా కూల్గా ప్లజెంట్గా చాలా బాగుంది, నీట్గా. సో మీకు నచ్చినట్టు కూడా ఫుడ్ కస్టమైజ్ చేసుకోవచ్చు. సో మన ఐస్ క్రీమ్ విత్ పూతరేకులు వచ్చేసింది, ఒకసారి చూడండి ఎంత ఎమ్మీగా ఎంత కలర్ఫుల్గా ఉందో, చాలా బాగుంది. ఓన్లీ ఐస్ క్రీమ్ విత్ పూతరేకులు అంటే ఓన్లీ ఐస్ క్రీమ్ వేసి పూతరేకులు తీసుకొస్తారేమో అనుకున్నాను, కానీ అలా అయితే లేదు. మంచి ఫ్రూటీ వేసి మళ్ళీ దానిపైన టాపింగ్కి చాక్లెట్ వేసి ఇచ్చారు, చాలా బాగుంది. ఒకసారి పూతరేకులే తిని చూద్దాం. చాలా బాగుంది. మంచి నెయ్యిలో వేసిన పూతరేకులు ఉంటాయి కదా, ఫుల్ గీ వేసి చేస్తారు కదా, అలా ఉంది. విత్ ఐస్ క్రీమ్ అలా ఉంటుంది సమ్మర్లో చెప్పండి, అంత బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఓకే, ఐస్ క్రీమ్ అండ్ పూతరేకులు ఇవ్వకుండా మళ్ళీ కొద్దిగా ఏమంటారు ఫ్రూటీ అంటారు కదా, సో అవి కూడా యాడ్ చేసి ఇచ్చారు, ఎంత బాగుందో. ఐస్ క్రీమ్ ఎలాగో నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది, పూతరేకులు కూడా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయింది. సో ఇవి రెండు పెట్టుకుంటే ఇంకా బాగుంది, కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. సో నార్మల్గా మనం పూతరేకులు ట్రై చేసాము, ఐస్ క్రీమ్ ట్రై చేసాము. సో ఇవి రెండు ట్రై చేసిన ప్లేస్ ఉంటుందా, సో ఇక్కడే ఐస్ క్రీమ్ విత్ పూతరేకులు చాలా బాగుంది. పిల్లలు పెద్దలు అందరు ఎంజాయ్ చేస్తారు, ఎక్సలెంట్గా ఉంది. ఇంకా లేట్ చేయకుండా ఎక్కడున్నా సరే కేపీహెచ్పిలోని హంగర్ చాయిస్కి వచ్చేసాను. ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది, ఖచ్చితంగా చెప్తాను. ప్రశాంతంగా వచ్చి అంబియన్స్ కూడా చాలా బాగుంది, మంచిగా వచ్చి ఫుడ్ టేస్ట్ చేస్తారు. ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ రావాలి అనుకుంటే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే రావచ్చు. సో పక్కన గోలీ సోడా కూడా ఉంది. సో ఫుడ్ తిన్నాం కదా, అంటే ఫుడ్ తిన్న తర్వాత ఖచ్చితంగా ఒక గోలీ సోడా పడాలి కదా. సో నేను ఆరెంజ్ ఫ్లేవర్ గోలీ సోడా తాగుతున్నాను, చాలా బాగుంది. సో ఇది బాగాలేదు అది బాగుంది అని కాదు, ప్రతి ఒక్కటి కూడా డెఫినెట్గా మీరు లైక్ చేస్తారు. స్టార్టర్స్, డెజర్ట్, మెయిన్ కోర్స్ అన్నీ బాగున్నాయి. సో స్పెషల్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి, మీకు నచ్చినట్టు ఫుడ్ కస్టమైజ్ చేసుకోవచ్చు. అంబియన్స్ బాగుంది, అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇదైతే మెయిన్గా చెప్పాలి కదా అందరికీ. సో ఇది కూడా చాలా బాగుంది. సో ఇంకా లేట్ చేయకుండా మన హంగర్ చాయిస్కి విజిట్ చేయండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరితోనైనా విజిట్ చేయండి, చాలా బాగుంది, బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఫుడ్ అయితే పక్కాగా ఎంజాయ్ చేస్తారు.